మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా, గేమ్ ఆడొద్దని చెప్పి. పిల్లోడు ఫీజు కట్టమని చెప్పాను, కట్టారా? ఇప్పుడు నీకు ఏమైంది? వెళ్ళు. పిల్లోడిని స్కూల్ నుంచి పంపించేసారు, 2 రోజులు అవుతుంది ఇంటికి పంపించేసి ఫీజు కట్టలేదని. నేను కడతాను, వెళ్ళి నుంచి. ఎప్పుడు కడతారు? పిల్లోడికి ఫీజు కట్టమని డబ్బులు ఇచ్చింది ఏం చేశారు మీరు? నీకు అయినా నీకు కడతాను, వెళ్ళు. ఎప్పుడు? నీకు కడతాను, 2 రోజులు కడతాను, వెళ్ళు. నిజం చెప్పండి, డబ్బులు గేమ్లో పోగొట్టారా మీరు? పిల్లోడు ఫీజు కట్టాలని చెప్పాను కదా, పిల్లోడు ఇంకా చిన్న పిల్లోడు, మీరు అలా గేమ్లు ఆడి డబ్బులు పోగొడితే ఎలాగా? నేను కడతా, ఏదో ఒకటి చేసి కడతా, నన్ను ఎస్కించొద్దు. నా మీద ఒట్టేసి చెప్పండి గేమ్ ఇంకా ఆడనని చెప్పేసి. నేను కడతానని చెప్పాను కదా, ఈ ఒట్లు ఏంటి? నేనేను. ఒట్టే ముందు నేనేను. మీరైతే గేమ్ ఆడి డబ్బులన్నీ పోగొట్టారని అయితే నాకైతే అర్థమవుతుంది. ఇంకోసారి అయితే అలా అయితే చేయొద్దు మీరు. ఈసారికి అయితే ఉంగరం అయితే ఇస్తాను, తీసుకొని బాబు ఫీజు అయితే కట్టేయండి ఈసారికి. మళ్ళీ ఆడనని అయితే నాకు ఒట్టేసి అయితే చెప్పండి. ఇంకెప్పుడు ఆడను. మనది కానిది ఏదైనా మన దగ్గర ఉండదు. మనదైనది ఏదైనా సరే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అది ఏదైనా సరే